ప్రతి వీధిలో ఇవాళ పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి పోలీస్ స్టేషన్ నిండా కాంచన్బాగ్ కానీ, బేగంపేట కానీ, బేగం బజార్ కానీ, తిరుమలగిరి కానీ అనేక పోలీస్ స్టేషన్ల నిండా మొత్తం కూడా ఇవాళ ఆశా వర్కర్లని, అదేవిధంగా ఇవాళ సర్పంచులు, మాజీ సర్పంచులు బిల్లుల కోసం అడుగుతున్న వాళ్ళందరినీ కూడా ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసి దమనకాండ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళందరినీ కూడా ఇవాళ మొత్తం ఆ వెహికల్స్లో కుక్కి ఇవాళ మొత్తం కూడా పోలీస్ స్టేషన్లు మొత్తం కూడా నింపుతూ ఉన్నారు. మీరు ప్రజాస్వామ్య హక్కు ఇంతకుముందు ఏదో మిస్ అయినట్టు మేము ఇస్తామని చెప్పేసి డాంబికాలు పోయినరు. 6 గ్యారంటీలు ఖచ్చితంగా 100 రోజుల్లోనే చేస్తానని చెప్పేసి ఈనాడు అదేవిధంగా ఇతర పేపర్లలో వాళ్ళు ఇచ్చిన 100 రోజుల్లోనే అన్నీ అమలు చేస్తామని, 100 రోజుల్లో అమలు చేస్తామని అంటే నిజమేని నమ్మి మీకు అనేక మంది మహిళలు ఓట్లేసిండ్రు. ఇవాళ ఇప్పుడే సబితా ఇందారెడ్డి గారు మాట్లాడారు. ఆశా వర్కర్లు అనేక మంది 40,000 మంది ఆశా వర్కర్లు అందరూ కూడా దళితులు, గిరిజనులు, బహుజనులు. వాళ్ళకు వచ్చే జీతం 1,500 ఉంటే 9,790 అంటే దరిదాపుగా 10,000 రూపాయలు పెంచి వాళ్ళందరినీ కూడా ఆనాడు కేసీఆర్ గారు తన ఇంటికి పిలుచుకొని ఒకసారి సెక్రటరియట్లో, ఒకసారి ప్రగతి భవన్లో వాళ్ళందరికీ భోజనం పెట్టి వాళ్ళతో చర్చించి 10,000 దరిదాపుగా పెంచి వాళ్ళందరూ కూడా ప్రతి నెల చిన్న ఉద్యోగస్తులని మొదటి రోజు జీతాలు ఇచ్చింది. కానీ ఇవాళ మీరు అన్న ప్రకారం 100 రోజుల్లో ఇస్తామని చెప్పి మీరు చెప్పింది కాబట్టి 100 రోజుల్లో ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండ్రు. ఉద్యోగ భద్రత కూడా ఇస్తామన్నారు, పెంచుతామన్నారు, ఉద్యోగ భద్రత ఇస్తామన్నారు. ఇంకో మీరు ఇచ్చిన అభయ హస్తం అందులో ఫీల్డ్ అసిస్టెంట్స్ మరియు ఆశా వర్కర్లకు, ఐకేపీ వాళ్ళందరికీ కూడా, ఆర్పీలకు కూడా వాళ్ళు ఏమడిగినరు? 100 రోజుల తర్వాత 3 నెలల తర్వాత ఒకసారి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చింది. 6 నెలల తర్వాత చేస్తామన్నారు. 6 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తే ఇక్కడ కూడా ఆనాడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు. మళ్ళీ ఇవాళ వేలాది మంది నీ యొక్క అసెంబ్లీ దగ్గర కూడా రాలే, డిఎంఈ దగ్గరికి, వైద్య విధాన పరిషత్ దగ్గరికి పోయిన సామూహికంగా రిప్రజెంటేషన్ ఇస్తామని పోయినారు. వాళ్ళ ఆర్తిని, ఆవేదనని, బాధని ఆ అధికారులకు చెప్పుకుందాం. 100 రోజులు అన్నారు, 100 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోతుంది, మా బాధ వినండి అని చెప్పేసి పోయినరు. వాళ్ళందరూ కూడా బహుజనులు అయ్యుండి అతి కష్టంలో ఇవాళ మొత్తం గ్రామ సీమల్లో మొత్తం కూడా వైద్య సేవలాగా అందిస్తున్న వాళ్ళు, ఇవాళ గర్భిణీలు ఉంటే వాళ్ళందరినీ కూడా నెల నెల వాళ్ళకి కావాల్సిన మందులు ఇస్తున్న వాళ్ళు, ఆ గర్భిణులను 9 నెలల తర్వాత హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళా ప్రసవం తర్వాత ఇంటికి చేరుస్తున్న వాళ్ళు, వాళ్ళ మీద కనికరం లేదా? వాళ్ళు కదా నిజంగా ఇవాళ తెలంగాణ తల్లులంటే. వాళ్ళ మీద ఇవాళ పోలీసులు చేసిన దమనకాండ చూస్తే అందరిని కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. ఆ నాయకులు, బీఆర్టీయూ నాయకులైన రాంబాబు యాదవ్ని కానీ, అదేవిధంగా నారాయణ కానీ, మిగతా మారాయణ కానీ వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టడం కాకుండా సంతోష, రాష్ట్ర నాయకులైన సంతోష భువనగిరి నుంచి వస్తే ఆమెను ఇష్టం వచ్చినట్టు కొట్టి లోపలేస్తుంటే కాలు ఇరుక్కపోయిందని చెప్పి పోలీసు వాళ్ళు నెడుతుంటే ఆ బాధ తట్టుకోలేకపోతుంటే మొత్తం మగవాళ్ళు, ఆడవాళ్ళు కలిసి ఇష్టం వచ్చినట్టు కొడితే పోలీసులు బయట కొట్టడమే కాదు, వ్యాన్లో కొట్టారు. చివరికి పోలీస్ స్టేషన్ పై కూడా ఇష్టం వచ్చినట్టు అందరు కలిసి ఒక రాక్షస మూకలాగా దాడి చేస్తే మొత్తం నురగ గక్కుకొని మొత్తం స్పృహ తప్పి పడిపోయింది. ఆ పడిపోయిన తర్వాత కూడా ఈ యొక్క పోలీసులకు మనసు ఒప్పలే. అక్కడున్న మిగతా తోటి వాళ్ళు ఇలా అంబులెన్స్ని పిలిచి అక్కడే పంపించారు. ఇప్పటిదాకా ఆమెను ముట్టుకోలే, విషమ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఆమె కాకుండా అనేక మందికి ఇష్టం వచ్చినట్టు చీరలు లాగడం, ఏసీపీ శంకర్, ఎస్ఐ శ్రీనివాసాచారి నాయకత్వంలో మహిళా పోలీసులు 5గురు ఉంటే మిగతా మగ పోలీసులు కర్కశంగా దమన నీతి ప్రదర్శించారు. నువ్వు చెప్తున్నావు కదా తెలంగాణ తల్లి, ఆ తెలంగాణ తల్లి నిజమైన తెలంగాణ తల్లులు వాళ్ళు, తెలంగాణ తల్లులకు సహాయం చేస్తున్న వాళ్ళు అడిగేది కనీసం 9-10 వేల నుంచి 8,000 పెంచుతాన్న నువ్వు పెంచలేదు, పెంచండి అని చెప్పేసి దీనంగా అడుకోవడానికి వచ్చిన ఆశా వర్కర్ల మీద
దమనకాండ చేయడానికి పోలీసులకు మనసెట్లా ఒప్పింది? ఆ పోలీసులు పురికొల్పడానికి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎట్లా మనసు ఒప్పిందని చెప్పేసి అడుగుతున్నా. దయచేసి సభ్య సమాజం గమనించాలి, మహిళా లోకం గమనించాలి. ఇవాళ తెలంగాణ తల్లి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నా తెలంగాణ తల్లులైన ఆశా వర్కర్లకు ఇవాళ జరిగిన దాడిని ఇవాళ మొత్తం మహిళా లోకం, తెలంగాణ మహిళా లోకం ఖండించాలి. ఆమెకు వెంటనే వైద్య చికిత్స అందించాలి. వాళ్ళు ఎవరైతే బాధ్యులైన పోలీసులను శిక్షించాలి. వాళ్ళు ఏ కోరిక మీద ఎక్కడికైతే వచ్చిండ్రో దాన్ని ఖచ్చితంగా 18,000 మీరు చేస్తానన్నారు కాబట్టి 100 రోజులే చేస్తానన్నారు కాబట్టి సంవత్సరం అయిపోయిందైనా చేయలేని చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం క్షమాపణ చెప్పి ఇమ్మీడియట్గా వాళ్లకు 18,000 పెంచాలి, వాళ్ళకు వైద్య చికిత్స అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు, నీవు మమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేవు. కానీ ఇవాళ అక్కడ అనేక మంది చాలా మధ్యతరగతున్న సర్పంచులు 13,000 మంది, 12,700 మంది సర్పంచులు, వాళ్ళ బిల్లులు రావట్లేదు, సంవత్సరమైంది, ఆత్మహత్యలు చేసుకోవాలి, మేము చిన్నవాళ్ళమని చెప్పేసి వేదనతో ఉన్నారు, రోధిస్తున్నారు. ఇంతకుముందు మీరే వాళ్ళకి ఇవ్వట్లేదని చెప్పేసి అడిగినరు. ఇవాళ ఈ సంవత్సర కాలంలో ఒక్కొక్క మంత్రి 10 నుండి 12% కమిషన్ తీసుకొని వేలాది కోట్లు, వందలాది కోట్లు కాంట్రాక్టర్లకు మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. మంత్రులైన కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్లు వందల వేల కోట్ల రూపాయలు మొత్తం కూడా తమ బొక్కసన్ నుంచి తీసేసుకుంటున్నారు. మరి మీరు తీసుకోవడానికి మనసు ఎట్లా ఒప్పుతున్నది? 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఉన్న ఆ యొక్క సర్పంచులను అడిగితే సంవత్సరం నుంచి ఇస్తామని చెప్పి ₹1 ఇవ్వలే. వాళ్ళు అడుగుతారని చెప్పేసి అలా గ్రామాన మొత్తం సర్పంచులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. కొంతమంది సర్పంచులు ఇక్కడ చేరుకున్నట్లయితే వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసుకుపోయి ఇలా బేగం బజార్ పోలీస్ స్టేషన్లో, ఇనాద్గంజ్ పోలీస్ స్టేషన్లో, మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళని కొట్టి ఇలా పోలీస్ స్టేషన్లో చేర్చిండ్రు. ఏంటిది మీ దమనకాండ? ఏమడిగిన వాళ్ళు? మేము చేసిన పనులకు గత ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని చెప్పేసి ఆనాడు గొప్ప నువ్వు చెప్పినావు కదా మేము ఇస్తాం రాగానే అని, ఎందుకు ఇవ్వట్లేదు? వెంటనే తక్షణమే వాళ్ళ యొక్క బిల్లులను ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన పోలీసుల మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళని వదిలిపెట్టి అవసరమైన వాళ్ళకి వైద్య చికిత్స అందించాలని చెప్పి కోరుతున్నాం. వాళ్ళకే కాదు, ఇంకా వాళ్ళకు గౌరవ వేతనం ఇస్తా అన్నాడు. వాళ్ళందరికీ మాజీ సర్పంచులకు కూడా నేను గౌరవ వేతనం ఇస్తున్నాడు. వాళ్ళు చేసిన పనులకు పైసలు ఇవ్వకుండా 10-12 కమిషన్లు తీసుకుంటూ, ఓ దిక్కున కమిషను, ఇంకో దిక్కున పైసలు మీ మంత్రులు బొక్కుతుంటే ఇవాళ సభ్య సమాజం గమనిస్తున్నది. మీ అందరినీ కూడా ఖచ్చితంగా కర్రుగాల్చి వాత పెట్టే రోజులు వచ్చినాయి. సంవత్సర కాలంగా నువ్వు అన్నిట్లో ఫెయిల్ అయినావు. ఇవాళ ఇందులో కూడా ఇలా గ్రామ సీమల్లో కనీసం ఇవాళ మందు కొడదామంటే పైసలు లేవు, బుగ్గలకు పైసలు లేవు, చీపిర్లకు పైసలు లేవు, మొత్తం సిబ్బందికి 6 నెలల నుంచి వేతనాలు ఇవ్వట్లేదు. గ్రామ సీమలు మొత్తం కూడా దుర్గంధంతో కొట్లాడుతూ ఉన్నాయి. గ్రామ సీమల్ని పట్టించుకోకుండా, ఆరోగ్య సేవలు అందించే వాళ్ళని పట్టించుకోకుండా, మాజీ సర్పంచుల బిల్లులు ఇవ్వకుండా ఇష్టం వస్తున్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇవాళ మొత్తం ప్రతి పోలీస్ స్టేషన్ రణరంగమైంది. ఇలా హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఘోషిస్తున్నది. ఇలా బలవంతంగా పైసలు ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి బెదిరించి నువ్వు చాలామంది మహిళల్ని ఇక్కడ తీసుకొస్తుండొచ్చు, కానీ ప్రతి మహిళ గుర్తిస్తున్నది, ప్రతి మహిళ వేదనతో ఉన్నది, ప్రతి మహిళ రోధిస్తున్నది. మహాలక్ష్మి ఇవ్వక మోసం చేసి నువ్వు అధికారంలోకి వచ్చి అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళందరూ ఇలా బలవంతంగా నువ్వు కూర్చునబెట్టి వినిపించవచ్చు. కానీ నీకు కూడా రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ యొక్క మహిళా లోకమే ముందుండి నడుంగట్టి మొత్తం కూడా తెలంగాణ తల్లులై నీ యొక్క ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దించే రోజులు కూడా దగ్గరికి వచ్చినాయని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.